ఒక ఇంపార్టెంట్ టాపిక్ గైస్. అనవసరమైన విషయాలు కాకుండా అవసరమైన విషయాల మీద మాత్రమే మనం ఫోకస్ చేయాల్సిన టైం ఇది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జనరల్ బేసిక్ ఏంటి అంటే, చాలా మంది జాబ్స్ ఉన్నాయి, మాకు ఇంక ఇబ్బంది లేదు అని కొంతమంది సోషల్ మీడియాలో అనవసరమైన వాటి మీద చేసినంత ఫోకస్ కొంచెం మనము తగ్గించి, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, కొత్తగా జాబ్కి ట్రై చేసిన వాళ్ళు, మన మనసు, మన ఆలోచనలు ఓన్లీ కెరీర్ మీద దృష్టి పెట్టిన వాళ్ళు మాత్రమే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే ఆ ఉద్యోగాలు అనేది మీరు కాపాడుకోలేరు. అంటే అప్డేట్ అయితే మీ ఉద్యోగాలు మీరు కాపాడుకోగలుగుతారు, లేకపోతే మీ ఉద్యోగాలు మీరు కాపాడుకోలేరు. అండ్ కొత్తగా కాల్స్ ఉన్నాయా అంటే, కాల్స్ అనేది ఉన్నాయి, కొంత లేఆఫ్స్ కూడా జరుగుతున్నాయి ఏఐ జనరేటివ్ సిస్టమ్ వల్ల. దాని గురించి ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుతున్నాము. జనరల్ గా ఇంకొక విషయం ఏంటి అంటే, దీనికంటే ముందు అసలు ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పేరుతో అసలు ఎందుకు తీస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకుందాం. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పేరుతో చాలా వరకు ఏంటి అంటే, లేఆఫ్స్ ని అంటే లేఆఫ్స్ చేస్తూ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విషయంలో ఎందుకు అట్లా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్ చేసి లేఆఫ్స్ చేస్తున్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, సో బేసిక్ ఏంటి అంటే, ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో యుఎస్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్ పెరగడం కానీ, అండ్ తర్వాత చాట్ జీపీటీ వంటి ఏఐ ఏదైతే ఉన్నాయో దాని మీద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ కానీ, రష్యా ఉక్రెయిన్ వార్ కానివ్వండి, పాలస్తీనా ఇజ్రాయెల్ ఇష్యూ కానివ్వండి, ఇంకా రకరకాల రీజన్స్ తో యుఎస్ డాలర్ పై చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తా ఉన్నాయి. దానివల్ల ఏంటి అంటే, భారీగా ప్రాజెక్టులు ఉన్నాయి, వస్తాయి, ఉన్నాయని విపరీతంగా చాలా మందిని తీసుకుంది కరోనా టైంలో. వాళ్ళందరినీ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పేరట ఒక్కొక్కరిని చాలా మందిని తీసేస్తూ వచ్చింది. ఇది జరిగింది ఆల్రెడీ. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్రెడీ ఉన్నాయి 15-20 డేస్లోనే. అండ్ గూగుల్లో డిజిటల్ అసిస్టెంట్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ టీంలో కొన్ని వందల మందిని తీసేశారు. అమెజాన్లో ఆడిబుల్ అరౌండ్ 5%, ప్రైమ్ వీడియోలో కొన్ని 100 మెంబర్స్, అండ్ సోషల్ చాట్ మెసేజింగ్ స్టార్ట్అప్ డిస్కార్డ్లో 17%, అండ్ తర్వాత వచ్చేసి ఐటీ కంపెనీ జిరాక్స్ తన వచ్చేసి 15%, అంటే 3000 మెంబర్స్ని. అండ్ యుఎస్ ప్రాప్ టెక్ కంపెనీ ఫ్రంట్ డెస్క్ గూగుల్ మీట్లో 200 మెంబర్స్ని తీసేసింది. సో ఇక్కడ మీరు ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏదైతే ఉద్యోగాలు తీసేస్తున్నారో వాళ్ళందరూ కూడాను ఇప్పుడు మనకు వచ్చిన ఆర్టికల్స్ వాటిలో కూడా ఏంటి అంటే మోస్ట్లీ నాన్ టెక్నికల్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా కానీ, అందుకే నేను ఏం చెప్తానంటే టెక్నికల్ ప్లాన్ చేసుకోండి, టెక్నికల్ ప్లాన్ చేసుకోండి అని చెప్తాను. ఆ టెక్నికల్ అంటే ఇప్పుడు ఏంటి అంటే అంత ఇంపాక్ట్ అనేది టెక్నికల్ వాళ్ళ మీద ఉండకపోవచ్చు, బట్ స్టిల్ టెక్నికల్ వాళ్ళు అనేది ఖచ్చితంగా ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారో ఖచ్చితంగా మీరు మీ టీంలో ఒక ఎగ్జాంపుల్ ఒక 10 మంది మీ టీంలో వర్క్ చేస్తుంటే 10 మందిలో టాప్ 5లో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే మీ బెటర్ పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ అయినా పర్లేదు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉన్న టైమింగ్లో పనిచేస్తా, నేను ఇదే టైమింగ్లో పనిచేస్తా, ఈ టైం దాటితే నేను వర్క్ చేయను, ఇలాంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ లేదు. సో కొంచెం మీరు అది మనసులో పెట్టుకోండి. అండ్ మంచిగా రెస్పాన్స్ ఇవ్వండి, అండ్ అప్డేట్ అవ్వండి. ఎంత ఈ టాప్ 5లో హైలీ స్కిల్డ్ రా, వీటి కంపెనీకి చాలా అవసరంలా, చాలా అవసరం అనేటట్లు మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో ఎప్పుడు ఇది ఆలోచించండి. అంటే కొత్తగా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏంటి అంటే, జాబ్స్ మనకి ఎలా ఉన్నాయంటే, ఆ, ఏదో అంటే ఆడతా పడతా జాబ్ వచ్చే పరిస్థితి లేదు. సో అదర్ అవిగేషన్స్, అదర్ థింగ్స్ మీద వదిలేసి ఓన్లీ జాబ్ మీద మాత్రమే ఫోకస్ చేయండి, కెరియర్ మీద. సో ఎలా తెచ్చుకోవాలి, పొద్దున్న లేచిన కాడి నుంచి దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఇలా ప్రాక్టీస్ చేయండి. సో ఇలా ప్రాక్టీస్ చేస్తే వర్కౌట్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ.